వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. మేడారం జాతరకు రండి. కేసీఆర్ దంపతులను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, సురేఖ ఫామ్ హౌస్కు వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రిక అందజేత వారు జాతరకు వస్తానని మాజీ సీఎం చెప్పారు. ఇగో కేసీఆర్ కాకను తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను సమ్మక్క సారక్క జాతరకు రావాలని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, మంత్రులు సీతక్క ఇద్దరు పోయి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి మన ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది. దీనికి కేసీఆర్ అని చెప్పి చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండా వస్తానని చెప్పినట్టు ఈరోజు మనకు వార్తలో ఒక ప్రకటన రావడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అందరినీ గుర్తించాలి. ఇటువంటి రాష్ట్రంలో జరిగేటువంటి పెద్ద పెద్ద మేడారం జాతర కానీ పెద్ద పెద్ద ఏమైనా ఉంటే వాటికి ఖచ్చితంగా ప్రతిపక్షం వాళ్ళని ఆహ్వానించాలి. అందరిని ఆహ్వానిస్తేనే దానికి ఒక విలువ ఉంటుంది. ఇప్పుడు మీరు గతంలో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని ఎప్పుడైనా ఆహ్వానించారా? కనీసం ప్రతిపక్ష పార్టీ వాళ్ళను ఒక మనుషుల్లాగా వీళ్ళు ట్రీట్ చేసిరా? వీళ్ళు ఎంతసేపు ప్రతిపక్ష పార్టీ వాళ్ళను దుమ్మెత్తిపోయడం, వాళ్ళను నానా రకాలుగా వాళ్ళను తిట్టడము, వల్గర్గా మాట్లాడము, అది కాదు సంస్కృతి. మీరు ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజలు చూస్తారు అని గమనిస్తారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్తారు. ఇక వీళ్ళు వేయరు. ఇక మరిగా వీళ్ళు ఏం చేసారు? వీళ్ళు ఆహ్వాన పత్రిక అందజేసారు. వస్తారంట అక్క ఏడొస్తాడు చెప్పు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై వీళ్ళు స్పందించి ప్రజా సమస్యలను లేవనెత్తి వీళ్ళు అసెంబ్లీలో ఉండి ఫైట్ చేసిన వీళ్ళు వచ్చిండి అసెంబ్లీకి వచ్చిండి సంతకం పెట్టిండి పాయ. మీరు మీ విలువైన సమయాన్ని మీరు వృధా చేసి మీరు ఆడికి పోయి మీరు ఆహ్వాన పత్రిక అందజేసారు. ఓకే, ఇవ్వడం సంతోషమే, కానీ వాళ్ళు రావాలి కదా. అసెంబ్లీకి వచ్చే వీళ్ళు ప్రజా సమస్యలపై వీళ్ళు నిలదీయని వాళ్ళు, పోరాటం చేయని వాళ్ళు ఈరోజు వస్తారని మీరు ఎలా అనుకున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక క్వశ్చన్ మార్క్ సందేహంలో ఉన్నారు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే మీ విలువైన సమయాన్ని మీరు వృధా చేయకుండా ప్రజా సమస్యలపై మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజా సమస్యలపై మీరు దృష్టి సారించి ప్రజా సమస్యలను మీరు పరిష్కారం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.